నమస్తే. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ పైన ఆంధ్రప్రదేశ్లో కేసు ఫైల్ అయింది. సో అతనితో పాటు ఇంకో 15 మంది పైన కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళ, సో తను రాహుల్ సిప్లీగంజ్తో పాటు వాళ్ళ బామ్మర్ది పైన కేసు నమోదు చేసింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనతో పాటు ఉంది. సో అసలు ఎవరు ఆమె, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అని అంటే, సో ఫస్ట్ కంప్లైంట్ రిగార్డింగ్ క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హరాస్మెంట్, డిఫమేషన్, బ్లాక్మెయిల్, క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రైవసీ వయలేషన్, థ్రెట్స్ టు లైఫ్, ఎక్స్టార్షన్ అండ్ రిలేటెడ్ హరాస్మెంట్. సో ఆ మహిళ, సదరు మహిళ, సో నా పేరు, మా ఫాదర్ పేరు ఇదే, పలానా పేరు అని చెప్పి సో రాహుల్ సిప్లీగంజ్ వాళ్ళ బామ్మర్ది పైన అండ్ దాంతో పాటు 15 రాహుల్ సిప్లీగంజ్తో పాటు ఇంకో 15 మంది పైన ఎవరెవరు అంటే అందులో కంప్లైంట్స్ ఉన్న పేరు కరాపురాపు రాహుల్ రెడ్డి. సో ఇతను మెయిన్ రాహుల్ సిప్లీగంజ్ వాళ్ళ బామ్మర్ది ఇతను. సో అతని పైన రాహుల్ రెడ్డి అండ్ గీతా ప్రసన్న చందన, నరేష్, ఉదయ్, శివనారాయణ సువర్ణ అంటే హస్బెండ్ ఆఫ్ గీత అనమాట. సో సన్యాసి నాయుడు, హరిణ్య రెడ్డి, రాహుల్ సిప్లీగంజ్, కార్తీక్, కేఆర్ రెడ్డి, ప్రసన్న, who have been continuously harassing, cyber harassment, threatening, blackmailing, defaming, extortion money and intimidating me అని చెప్పిస్తాను. ఇంతమంది పైన సుమారుగా 15 మంది పైన కేసు ఫైల్ చేశారు. ఏమంటే ఆ అమ్మాయిని, సదరు మహిళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, సో ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిస్తాను. ఏపీకి చెందిన MVP పోలీస్ స్టేషన్లో తను కేసు బుక్ చేశారు. సో ఈ కేసు ఎప్పుడైందంటే 2 నెలల ముందు, కరెక్ట్ 11వ తారీఖున 6వ నెల 2026 అయింది. ఈరోజు 11వ తారీఖు 8వ నెల 2026. సో ఈరోజు ఈ కేసు సంబంధించి 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి కంప్లీట్గా ఇదంతా కూడా. సో ఏం జరిగిందంటే, ఒక మహిళ, సో రాహుల్ సిప్లీగంజ్ వాళ్ళ బామ్మర్ది నేను పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నాను అని చెప్పేసి సో ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యి, సో దానికి సంబంధించిన వీడియోలు కానీ అవన్నీ కూడా తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఫైనల్గా అన్నీ అయిపోయాక పెళ్లి నిరాకరిస్తాడు. సో ఎట్లా ఈ విధంగా నిరాకరిస్తావు అని చెప్పేసి అడిగితే, సో లేదు మా ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసిరు మాకు అని చెప్పేసి అది చెప్పి, దాని తర్వాత రాహుల్ సిప్లీగంజ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి క్లియర్గా తను బెదిరించే కార్యకలాపాలు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారు. సో అమ్మాయి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో ఒక లా కాలేజీలో లా చదువుతున్న విద్యార్థిని. సో తనతో పాటు ఈ పరిచయం ఏర్పడి ఇదంతా అయ్యి, సో ట్రిప్పులకి అరకు కానీ అటు వెళ్ళి సో ఫిజికల్గా ఇంటిమిడేట్ అయ్యి, సో నేను అసలు యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, ఎమోషనల్గా తనను డామినేట్ చేసి, సో ఫిజికల్ అయ్యి దాని తర్వాత ఫొటోస్ వీడియోస్ ఏవైతే అవన్నీ కూడా మేము పబ్లిక్లో పెట్టేస్తానని చెప్పి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి తను ఫైల్ కంప్లైంట్లో క్లియర్గా రాసిందనమాట. సో తనకు సంబంధించిన పేరు, వ్యక్తిగతం అన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ సో బయటికి పెట్టదలుచుకోలేదు. సో ఈ విధంగా జరుగుతున్నారు. ఒకసారి దీనిపైన మనం అడ్వకేట్ సుబ్బుతో మాట్లాడదాం. సో తను ఈ కేసు గురించి ఏం చెప్తారని చెప్పి, ఎందుకంటే ఈ కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఆయన లైవ్లో వేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో అన్నయ్య, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే. అడ్వకేట్ సుబ్బు గారు, హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు లైన్లో ఉన్నారు మనతో పాటు. అన్న, అయితే మనకి ఇప్పుడు రాహుల్ సిప్లీగంజ్ గారి పైన కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీరు చదువుంటారు అనుకుంటున్నా. అవును. సో పలు సెక్షన్ల కింద పలువురు వ్యక్తుల పైన కేసు నమోదైంది. సో ఆ బాధిత మహిళ లా స్టూడెంట్ అని చెప్పేసి కూడా మనకి ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది. సో ఏం చెప్తారన్న ఈ కేసు సంబంధించి, మీరు చూసారు కదా. మొట్టమొదటిగా ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని మనం ముందుగా మాట్లాడడానికంటే కూడా ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. ఏంటంటే, సెలబ్రిటీస్ అయిన తర్వాత వీళ్ళకి అహంకారం వస్తుందా, లేదు అని అంటే అహంకారం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా అవుతారనేది నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఏంటంటే, మీరు మొన్న చూసుకున్నట్టయితే మంగ్లీ గారి ఇష్యూ దగ్గర నుంచి, అశ్వరెడ్డి గారి ఇష్యూ దగ్గర నుంచి, తర్వాత బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి, ఇట్లా రకరకాల విషయాల్లో కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్నపాటి సెలబ్రిటీస్, తర్వాత ఇలాంటి వాళ్ళే ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎఫ్ఐఆర్ లో ఒక అడ్వకేట్ మేడం ఉండడం, తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో ఉన్నారు అని రావడం, అది కూడా నిజంగా చాలా బాధ. అయితే విషయం ఏంటంటే, లోతుకి వెళ్తే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైతే రాహుల్ సిప్లీగంజ్ వాళ్ళ బామ్మర్ది రాహుల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తను కంప్లైంట్ లో పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోకోకుండా మొహం చాటేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి తర్వాత ఇంకా దొంగతనం కేసు అని, తర్వాత పరువు నష్టం అని, ఇట్లా చాలా సెక్షన్స్ కింద అమ్మాయి కేసు పెట్టడం మనం చూసాం. అవును. అయితే ఇక్కడ ఒక అనాలిసిస్ ఏంటంటే, ఇలాంటి ఒక కేసు జరుగుతున్నప్పుడు నిజంగా బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సమాజం అండగా నిలబడాలి. రెండోది, సెలబ్రిటీ స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ సిప్లీగంజ్ లాంటి వాళ్ళు ఎవరిది తప్పని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని అంటే ఇంకొంచెం లోతుగా తీసుకెళ్ళినట్టయితే బాగుండేది. ఈ సమస్యను సావధానంగా పెద్ద మనుషుల్లోనూ లేకపోతే ఇరు కుటుంబాల మధ్య మాట్లాడినట్టయితే బాగుండేది అని చెప్పేసి నా ఆలోచన. ఇష్యూ పెద్దదైంది కాబట్టి ఇంకొక వాదన కూడా ఏమనిపిస్తుందంటే,
ఆ అమ్మాయి ₹1,00,00,000 వరకు డిమాండ్ చేసింది. అది సెట్ కాపోయేసరికి ఇట్లా అందరి మీద కేసులు పెడుతుంది అవును. అని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తుంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా సరే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయిని పెళ్లి కాక ముందు హ్మ్. అంటే ముందు మ్యారేజ్ కి ముందు శారీరకంగా లోబరుచుకోవడం అనేది నిజంగా ఫస్ట్ థింగ్ రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ బావమరిది ఎవరైతే రాహుల్ రెడ్డి ఉన్నారో అతను చేసిన మొట్టమొదటి తప్పు. హ్మ్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రాహుల్ సిప్లిగంజ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బెదిరింపులకు పాల్పడిందని ఇంకొక అడ్వకేట్ తర్వాత వాళ్ళ ఇంకా హస్బెండ్. కొంతమంది జర్నలిస్టులు హ్మ్. హ్మ్. వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తనను బెదిరించారని ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ నాకు కొంత అనుమానం కూడా కలుగుతుంది. హ్మ్. 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 ఎందుకంటే అడ్వకేట్లు ఎప్పుడు కూడా అదే విధంగా జర్నలిస్టులు ఎప్పుడు కూడా బెదిరింపులకు పాల్పడరు. అవును. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జర్నలిస్టు నిజంగా జర్నలిజం చదువుకొని మనసా వాచా కర్మణ జర్నలిజం చదివే వ్యక్తులు వేరు. హ్మ్. వాళ్ళు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు ఇలాంటి దందాలు. హ్మ్. 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 కానీ నిజంగా జర్నలిస్టులు ఇప్పుడు మీలాంటోళ్ళు, నాస్తిక్ రాకేష్ లాంటోళ్ళు, భాను లాంటోళ్ళు, ఈ దాసరి సీను గారు, మన తొలి వెలుగు రఘు గారు లాంటోళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటివి చేయరు. హ్మ్. హ్మ్. ఎవరైతే చోటా మోటో వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఏమి చదువుకోకుండా ఇంటర్ ఫెయిల్ అయ్యి జర్నలిజంకి వచ్చిన వాళ్ళు దందాలే వాళ్ళ పరమావధి. హ్మ్. 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 సో అట్లాంటివి చేస్తారు కానీ ఇక్కడ ఇట్లా ఎంతమంది జర్నలిస్టులు చేశారంటంలో కూడా కొంత అనుమానించాల్సిన అంశం. హ్మ్. ఇంకోటి ఎందుకంటే ఒక కేసు వ్యక్తిని ఇంకోటి కేసు 2 నెలల ముందయింది. 2 నెలల ముందు బుక్ అవును. అయింది ఎఫ్ఐఆర్ కూడా అప్పుడు. అసలు అప్పటి నుంచి బయటకి రాంది ఇప్పుడు సడెన్‌గా బయటకి రావడం. ఇంకోటి అప్పటి నుంచి విచారణ జరుగుతుంది అనుకోవచ్చా? లేకుంటే కావాలని సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి విచారణలో కూడా జాప్యం జరిగింది అనుకోవచ్చా? అంటే సెలబ్రిటీలు ఉన్నారని విచారణ జాప్యం జరగడం కాదండి ఇందులో. హ్మ్. 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 విషయం ఏంటంటే ఈవిడ ఫస్ట్ లో ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత కొంతమందిని యాడ్ చేస్తూ ఇంకొక పిటిషన్ ఇచ్చింది. హ్మ్. హ్మ్. సో ఈ ఎఫ్ఐఆర్ లో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి హలో ఓకే. ఇంక్లూడ్ చేసి మొత్తం A1 నుంచి A15, A16 వరకు అట్లా ఉండటం మనం చూస్తున్నాం. హ్మ్. హ్మ్. సో ఇక్కడ నేనేమంటానంటే సెలబ్రిటీలు ఉండటం వల్ల ఇది లేట్ అవుతుంది అనేది చాలా తప్పు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎంత పెద్ద సెలబ్రిటీలు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఐపీఎస్ అతను ఉన్నారు ఒకాయన. హ్మ్. హ్మ్. ఉదయ్ రెడ్డి. ట్రైనింగ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. హ్మ్. హ్మ్. ఈ విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరించారు. ఓకే. ఆ! అదే విధంగా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మంగ్లీ గారి కేసు చూసుకున్నట్టయితే హ్మ్. అందులో కొంతవరకు జాప్యం జరిగింది. మంగ్లీ గారిని ఎంత ఒత్తిడొచ్చినా సరే వదిలేయడం జరిగింది. హ్మ్. 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 ఇట్లా ఏంటంటే కొన్ని విషయాలలోనే అలాంటివి జరుగుతుంటాయి తప్ప అన్ని విషయాల్లో అలాంటివి జరగవు. ఓకే. సో ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ ఏమి ఒక అంటే నంబర్ 1 సూపర్ స్టార్ ఏం కాదు. హ్మ్. 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 తను ఒక మంచి గాయకుడు. హ్మ్. సో తను హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనడంలో అంటే అది మాత్రం తప్పు. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ అడ్వకేట్స్ మీద కేసు పెట్టడం అనేది నిజంగా బాధాకరం. హ్మ్. ఎట్లాగో ఎవిడెన్స్ అప్పుడు కొట్టుకొని పోతుంది, హ్మ్. నిలబడదు. హ్మ్. కానీ ఇక్కడ ఇంతమంది ఒక్క అమ్మాయిని బ్లేమ్ చేశారంటాం కూడా ఇది అనుమానించాల్సిన అంశం. ఎట్టకేలకు ఏదేమైనప్పటికీ కూడా హ్మ్. డిప్లొమాటిక్ కాకుండా ఏకపక్షంగా చెప్పాలంటే హ్మ్. రాహుల్ పిప్పిలిగంజ్ వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డి తనది 100కి 200% తప్పు. ఓకే. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకొని అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళిద్దరూ పెళ్లికి ముందు కలవడం అనేది చాలా తప్పు. హ్మ్. ఈ అమ్మాయి కూడా కొంత సమయస్ఫూర్తితో ఉండి పెళ్లి అయిన తర్వాత ఇవన్నీ చేయడం మంచిదని తనకు కొంత అబ్జెక్షన్ పెట్టుండాల్సింది. హ్మ్. కానీ మరి ఇక వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏదైందో మనకు తెలియదు కానీ కానీ అది కన్సెంట్‌తోని అలా జరిగితే తప్పేం లేదని చెప్పి చాలా సందర్భాల్లో కోర్ట్స్ కూడా చెప్పినాయి కదా! ఎగ్జాక్ట్లీ ఇక్కడ కన్సెంట్ తో జరిగితే తప్పేమి లేదు. హ్మ్. కానీ హ్మ్. ఫేక్ ప్రామిస్ అంటే నేను నిన్ను ప్రేమించి అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి హ్మ్. హ్మ్. తనతో శారీరకంగా కలిసి పెళ్లి చేసుకోకపోతే కూడా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఓకే. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు కూడా శిక్ష యొక్క గాఢత పెరగడానికి కూడా అవకాశాలు. ఓకే. సో ఇప్పుడు ఈ పెట్టిన సెక్షన్స్‌లలో ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, వాళ్ళ బామ్మర్ది కావచ్చు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దీంట్లో ఖచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే A1 నుంచి A3 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కొన్ని సార్లు గాఢతను బట్టి హ్మ్. A5 వరకు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఓకే. సో ఇక్కడైతే రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హ్మ్. ఇందులో విమెన్ కి సంబంధించినటువంటి కాబట్టి గాఢత కలిగిన నేరాలు కాబట్టి హ్మ్. అందులోని వీళ్ళందరూ ఆవిడని చంపేస్తా అని చెప్పేసి తర్వాత దొంగతనం అని హ్మ్. తర్వాత పరువు నష్టం అని హ్మ్. తర్వాత ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకొని ఎవరైతే వదిలేశారో హ్మ్. ఇందులో ప్రధానంగా A1 నుంచి A3 వరకు అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంది. హ్మ్.
కొన్ని సార్లు కేసు యొక్క ప్రాముఖ్యతను బట్టి, విచారణను బట్టి, ఉమ్, విచారణలో అంత నిజం లేదన్నప్పుడు కేవలం ఎవరైతే ఏ1 ఉన్నారో ఉమ్, ఉమ్, రాహుల్ రెడ్డి ఉమ్. తనని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. తర్వాత మిగతా వాళ్ళందరికి కూడా ఇది బెయిలబుల్ కి సెక్షన్ సేమ్ కాదు, అంటే ఒకటి నాన్ బెయిలబుల్ కూడా ఉంది. ఉమ్, 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 సో కాబట్టి దీంట్లో పోలీస్ నోటీస్ తీసుకోవడానికి, తర్వాత కొంత అంటే గాఢతను బట్టి వీళ్ళు హైకోర్టు లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకోవడానికి, అంటే ఏమంటారు, బెయిల్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉమ్, కానీ ఏ1 అయితే తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఏ1 నుంచి ఏ3 వరకు గాఢతను బట్టి అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉమ్, ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొకటి ₹1 ఏదైతే ఈవిడ నిజంగా డిమాండ్ చేస్తుంటే, ఉమ్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో జరిగేదంతా ఇదే దందా. ఉమ్, ఉమ్, మీరు చూస్తే 100 రేప్ కేసులు ఫైల్ అయితే ఉమ్, అందులో వాస్తవంగా జరిగే కేసులు చాలా తక్కువ. ఉమ్, అవి వందల కేసులు ఫైల్ అయితే దాంట్లో వాస్తవంగా కన్సెంట్ లేకుండా జరిగేవి చాలా తక్కువ. ఉమ్. 10లో అంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సో యూపీలో ఒక అమ్మాయిని చాలా వరకు, అంటే చాలా మంది గ్యాంగ్ రేప్ జరగడం అవును, 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 అవును. సో అలాంటివి తప్ప ఉమ్, చాలా వరకు రేప్ కేసులు అనేవి చాలా 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 వరకు ఫేక్ కేసులే అవుతుంటాయి. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ అవన్నీ బ్రేక్ అవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి తప్ప ఓకే. నిజంగా అలాంటివి జరగవు. ఒకవేళ ఈ విషయంలో జరిగి ఉంటే ఖచ్చితంగా రాహుల్ రెడ్డిది తప్పు. డన్. ఇంకొక విషయం, ఇది జరిగిన తర్వాత 2 నెలల వరకు కూడా ఇది బయటకు రాకుండా ఈ రోజు బయటకు రావడానికి గల ఆంతర్యం ఏంటంటే, ఉమ్. వీళ్ళ మధ్య సెటిల్మెంట్ కి అవకాశం కల్పించుండొచ్చు. 2 నెలల టైంలో. 2 నెలల టైంలో మీరు ఏదైనా మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. చాలా వరకు ఏంటంటే ఉమ్, పోలీస్ స్టేషన్ లో మనం చూసుకున్నట్లయితే ఉమ్, ఎలా ఉంటుందంటే, పోలీసు వాళ్ళు వెంటనే పాపం ఎవరి భవిష్యత్తుని దెబ్బ కొట్టడం వాళ్ళ ఉద్దేశంగా ఉండదు ఇలాంటి కేసులలో. ఉమ్, సో ఉమ్, మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే చాలా వరకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సెటిల్ చేసుకుంటుంటారు. ఉమ్, ఉమ్, సో అందుకనే ముందుగానే ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు, సెటిల్ చేసుకోండి. తర్వాత ఇలాంటి కేసులలో సెటిల్ చేసుకున్నాం అనుకోండి, ఉమ్, ఇద్దరి మీద ఎంపీయూ కంప్లీట్ గా రాసుకొని హైకోర్టుకు వెళ్ళి ఉమ్. దాన్ని ఇద్దరు అంగీకారంతో కొట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అలా కాకోకుండా దానికి 2 నెలలు టైం ఇచ్చుంటారు. ఉమ్, కానీ వాళ్ళ మధ్య చర్చలు సఫలీకృతం కాకోకుండా విఫలం అవడం వల్ల, లేదంటే డబ్బుల విషయంలోనూ ఇంకొక విషయంలో ఇలాంటివి జరగడం వల్ల ఇలాంటివి కేసులుగా ఎఫ్ఐఆర్లుగా పరిణితి చెందుతుంటాయి. ఎట్టకేలకు ఈ విషయంలో ఖచ్చితంగా ఇద్దరిది తప్పు. ఉమ్. ఆ ఇద్దరు తప్పుల్లో ఎక్కువ భాగస్వామి ఉన్నదైతే రాహుల్ రెడ్డిది. డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది హైకోర్టు అడ్వకేట్స్ సుబ్బు కూడా చెప్తా ఉన్నారు. సో క్లియర్గా అతను ఎఫ్ఐఆర్ చూసి చెప్పడం జరుగుతుంది. సో ఇందులో A1, A2, A3 వరకు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందులో అడ్వకేట్ పేరు ఉండడం అండ్ అలాగే కొంతమంది జర్నలిస్టుల పేర్లు ఉండడం, అంటే మధ్యవర్తి ఎవరైతే వహించే ప్రయత్నం చేసారో వాళ్ళ పేర్లు ఉండడం బాధాకరం అని చెప్పేసి తను చెప్తున్నారు. సో కాబట్టి మనం ఇక వెయిట్ చూడాలి. అంటే 2 నెలల టైం, అంటే 2 నెలల ముందు ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పుడు సడన్గా బయటకు రావడం అయింది. ఈ మధ్యలో ఆమె ₹1 డిమాండ్ చేసిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తాయి, కొన్ని సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. కాబట్టి సో ఏం జరుగుతుందని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.